రాపుత్రా, నీ జీవితాశయం పూర్తి చేసుకునే సమయం ఇప్పుడొచ్చేసింది. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. నా అంతిమ సమయం వచ్చేసింది వాసుదేవా. నేను మీకు చివరిసారిగా ప్రణామం చేసి నా ప్రాణాలను త్యజిస్తున్నాను. నా పుత్రిక వంటి ద్రౌపదికి చెప్పండి, భరద్వాజ మహర్షి పుత్రుడు ద్రోణుడు మరణించే ముందు ఆమెను క్షమాపణ కోరాడని. దృష్టద్యుమ్నుడు ఎక్కడున్నాడు? గురుదేవా! రాపుత్రా, నీ జీవితాశయం పూర్తి చేసుకునే సమయం ఇప్పుడొచ్చేసింది. రా. గాంధారి, గాంధారి, గురుద్రోణులు దివంగతులైనారని చెప్తున్నాడు సంజయుడు. గురుద్రోణులు దివంగతులైపోయారు గాంధారి. ఈ రోజు మనకు మిగిలి ఉన్న చివరి కవచాన్ని కూడా మనం కోల్పోయాము గాంధారి, కోల్పోయాము. గాంధారి, ఎక్కడున్నావు నీవు? నీవు స్పందించడం లేదెందుకు? గాంధారి, మహారాణి, మహారాజు విచ్చేశారు. గాంధారి, ఏదైనా చెప్పు గాంధారి. ఇలా మౌనంగా ఉండవద్దు గాంధారి. నాకు నీ సమాధానం కావాలి, ఏదో ఒక సమాధానం కావాలి గాంధారి. ఏం చెప్పను మహారాజా? పగలంతా వృక్షం నిరీక్షిస్తూ ఉంటుంది. సూర్యాస్తమయం కాగానే పక్షులన్నీ తన దరికి చేరాలని, దానిపై వాలే పక్షుల కువకువ రావాలతో తాను పులకించాలని, తన జీవితం అలా సార్థకమవ్వాలనుకుంటుంది. మరి ఆ వృక్షం లాంటి నా మాతృత్వం జీవిత సూర్యాస్తమయంలో శూన్యమయ్యిందెందుకు మహారాజా? నూరుగురు పుత్రులకు జన్మనిచ్చాను నేను. కానీ ఆశ్చర్యంగా లేదు, మరణం ఆసన్నమైనప్పుడు జీవితంలో అంతిమ ఆనందాన్ని ఇచ్చేందుకు నా పుత్రుల్లో ఏ ఒక్కరూ వెనక్కి తిరిగి రారు మహారాజా. ఇదే కదా మన దురదృష్టం గాంధారి. ఇది నా కర్మ ఫలితమో లేక నా గ్రహచార ఫలితమో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను గాంధారి. గాంధారి, నా మనోకాంక్షలన్నీ విఫలమైపోయాయి ఈరోజు గాంధారి. నా ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి ఈరోజు గాంధారి. నీ తపస్సే
మన మన జీవితాలకి శాపంగా మారింది. శాపంగా మారింది జీవితాలకి. మనిద్దరి జీవితాలు వ్యర్థమైపోయాయి. వ్యర్థమైపోయాయి గాంధారి. కాదు, లేదు ధృతరాష్ట్ర మహారాజా, లేదు. నా తపస్సు వ్యర్థం కాజాలదు ధృతరాష్ట్ర మహారాజా. పతివ్రత ధర్మమేమిటో నేను ఈ ప్రపంచానికే చాటి చెప్పాను. భావితరాల స్త్రీలు నా పతివ్రత ధర్మాన్ని పరమోత్కృష్ట ఉదాహరణగా పేర్కొంటారు. అధర్మం చేసిన వారందరికీ శిక్ష లభిస్తూ ఉంటే నా పతివ్రత ధర్మానికి ఫలితం ఎందుకు లభించకూడదు? విదురా, విదురా, దాసి, వెళ్లి విదురునికి చెప్పు మా ప్రయాణానికి ఏర్పాట్లు చేయమని. నేను వెళ్తాను. నేను మహాముని వేదవ్యాసుని చెంతకు తప్పక వెళ్తాను. వారి చరణాలపై నా శిరస్సును మోపి నా మొర వినిపిస్తాను. వారు యజ్ఞం చేస్తే సాక్షాత్తు దేవతలే దిగివచ్చి హవిస్సు స్వీకరిస్తూ ఉంటారు. నేను పట్టుబడతాను. దేవతలను నా కోసం న్యాయం అర్థించమని నేను పట్టుబడతాను. నేను పట్టుబడతాను. అత్యద్భుతం పుత్ర. ధనుర్విద్య ఎంత శీఘ్రంగా ఎవరికీ ప్రాప్తించదు. అందుకే ఈతడు విశ్వంలోని సర్వశ్రేష్ఠ ధనుర్ధారి. మీ నుండి అమూల్యమైన విద్య లభించింది గురుదేవా. ఒక గురువు రుణాన్ని శిష్యుడు ఎప్పటికీ తీర్చుకోలేడు. దేవాలయంలో ఉండే విగ్రహాన్ని ప్రజలు పూజిస్తారు, కానీ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన వ్యక్తికే ఆ ఆరాధనల పుణ్యం దక్కుతుంది. అదేవిధంగా ఒక శిష్యుడు సాధించిన సాఫల్యాల ఘనత అతని గురువుకే దక్కుతుంది. భవిష్యత్తులో ఎవరైనా ధనుర్ధారి అర్జునుణ్ణి ప్రశంసిస్తే అది వాస్తవానికి మేము ప్రశంసించినట్టే గురుదేవా. గురుదేవా, గురువంశానికి శిక్షకులుగా నిలిచి మీరు భావితరాలకు చేసిన ఉపకారాన్ని యుగయుగాల వరకు ఎవరూ మర్చిపోరు. మన పుత్రుడికి అంతిమ సమయం ఆసన్నమైంది. అతను జీవించి ఉండేందుకు ఆ మహాముని మాత్రం ఏమి మార్గం చూపగలడు గాంధారి? వారు తప్పక మార్గం చూపించగలరు. మహర్షి జైమిని వాక్కు నాకు గుర్తుంది. నా వద్ద ఎప్పుడు నా 9 పుత్రుల్లో ఏ ఒక్కరికో జీవనదానం చేసే శక్తి ఉంది. నా పుత్రుల్లో కనీసం ఒక్కడు జీవించి ఉంటాడు. మన దుర్యోధనుడు తప్పక జీవించి ఉంటాడు. అంతేకాక కుంతి పుత్రులు 5గురిని వధించి తన సోదరుల ప్రతీకారం తీర్చుకుంటాడు. వాడు ప్రతీకారం తీర్చుకుంటాడు. వాడు మాయ మాటలు చెప్పే దుష్ట పాండుపుత్రులారా, గురువుకు వంచన చేసి వారి విద్యను అవమానించారు. మీరు
మా పితృదేవులు మేము ఎంతగానో విశ్వసించారు. ఈ రోజు మీరు కేవలం గురుద్రోణులనే వధించలేదు, సమస్త లోకంలో, సృష్టిలో శిష్యుల పట్ల గురువుకున్న విశ్వాసాన్ని వధించారు. వేశ్యల మాదిరిగా విద్యను అపవిత్రం చేశారు మీరు. జ్ఞానాన్ని నాశనం చేశారు మీరు. అసహ్యం వేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. నేను మీ అందరి మృత్యువును ప్రత్యక్షంగా చూసేటంత వరకు నాకు మృత్యువు రానే రాదు నా మృత్యువు. స్వర్గస్థులైన నా పితృదేవులు నాకు బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చారు. ఆ బ్రహ్మాస్త్రంతో మీ వంశాన్ని నేను నాశనం చేసేస్తాను. ధర్మం తప్పిన మీ అందరినీ సర్వనాశనం చేస్తాను. ఇదే నా వాగ్దానం. మా గురువును వధించినందుకు ప్రాయశ్చిత్తం అవశ్యం చేసుకుంటాం అశ్వత్థామ. మేము కేవలం ఒకసారి అధర్మం చేసిన కారణంగా మీ పక్షాన ధర్మం ఉన్నట్లు కాదు. నీవు మా వంశాన్ని నశింపచేయలేవు. మేము మీ కౌరవ పక్షంలో విధ్వంసాన్ని సృష్టిస్తాం. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారు అంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు. కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది. మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలామందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.